సిద్దిపేటలోని కళాశాల కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పుస్తకాలను చదివి కేసీఆర్ గొప్ప నాయకుడు అయ్యాడని, ఆయన స్ఫూర్తితోనే విద్యార్థులు ముందుకు సాగాలని మంత్రి హరీష్ రావు విద్యార్థులను సూచించారు. ఎన్నో వేల పుస్తకాలను చదివి సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు అయ్యాడని, అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకుని కళాశాల లైబ్రరీలో పుస్తకాలు చదివి ఉన్నత స్థాయిని అవరోధించాలని మంత్రి హరీష్ రావు విద్యార్థులకు సూచించారు. డిగ్రీ పాస్ అయితే చాలు అనే భావనను వదిలి యూనివర్సిటీలో సీటు పొంది పోటీ పరీక్షలను నెగ్గి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ సీటు పొందిన విద్యార్థులకు బుధవారం నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫేస్బుక్లు, వాట్సాప్లు యువతకు చదువుకు దూరం చేస్తాయని, వాటికి దూరంగా ఉండి చదువుకోవాలంటే లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ పేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా 200 మైనార్టీల, 19 బీసీ, 30 మహిళా రెసిడెన్షియల్, 503 రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేటలో ఎస్సీ మహిళా హాస్టల్స్ మరియు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసం మొక్కజొన్న పరిశీలన కేంద్రాన్ని తోర్నలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కమిషనర్ వాణిప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ పాండిచేరి యూనివర్సిటీలో సీటును సంపాదించిన 6 విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 నగదు పురస్కారాన్ని అందజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయోధ్యారెడ్డి కృషితో ఓయూ, కేయూ క్యాంపస్లలో పీజీ సీట్లు సంపాదించిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున నగదు పురస్కారం మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, లైబ్రేరియన్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మావిడాల శ్రీనివాస్, రమణాచారి, గోపాల సుదర్శనం, మున్సిపల్ కమిషనర్ రమణాచారితో పాటు తదితరులు పాల్గొన్నారు. మన సిద్దిపేట డిగ్రీ కాలేజీ పిల్లలు మరి సెంట్రల్ యూనివర్సిటీలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో సీట్లు తెచ్చుకున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషమవుతుంది. సిద్దిపేట అన్నింటిలో మొదటి స్థానంలో ఉంది. మా విద్యార్థులు కూడా మొదటి స్థానంలో ఉన్నారు, ఉండాలి. అందులో మా ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ఉన్నారు అంటే ఇంకా సంతోషమైంది. అందులో 2 నేను దత్తత తీసుకున్న నారాయణఖేడ్ నుంచి ఉంటే ఇంకా మంచిగా. అందుకే మీరు ఒక్కసారి గమనిస్తే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరమే 103 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలని ప్రారంభం చేశారు. మరి మహిళలు ముఖ్యంగా గర్ల్స్ కి వచ్చేసరికి పాపం ఇంటర్మీడియట్ అయిపోగానే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు. వాళ్ళకు రూమ్ కిరాయికి తీసుకొని రూములలో కిరాయికి పెట్టించాలంటే తల్లిలో తండ్రిలో యూనిట్స్ పెట్టొచ్చి బిడ్డతో ఉండాలనుకుంటారు. ఇలాంటి ఇబ్బంది ఉండదని ఎన్నిసార్లు పిల్లలు అడిగినా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మన రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సంవత్సరమే 30 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలని రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి నిన్ననే చెప్పినారు ఖమ్మంలో ఇంకో 10-20 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు నెక్స్ట్ ఇయర్ లో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ జూన్ తర్వాత ఆ 30 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మన సిద్దిపేట కూడా ఒక సీట్ ఆల్రెడీ. సో అట్లా ఇవాళ ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు 30 వచ్చినాయి. అవి కాకుండా ఎస్టీల కోసం 51 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎస్టీల కోసం కూడా స్టార్ట్ చేశాం. ఒక్క నారాయణఖేడ్ లోనే 2 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఇంకొక మహిళా హాస్టల్ కూడా 2.5 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో చేయబోతున్నామని చెప్పి కూడా మన సిద్దిపేటలో మంచి విద్యాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సిద్దిపేటలో మీరు చూసినట్టయితే 4 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి సిద్దిపేటలో. ఒక కాన్స్టిట్యున్సీలో 4 పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టించారు. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, వెటర్నరీ పాలిటెక్నిక్ ఉంది, జనరల్ కో ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ ఉంది,
ఉమెన్స్ పాలిటెక్నిక్ కూడా ఉంది. 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకున్నాం మనం. అంతేకాకుండా మన సిద్దిపేటలో మెడికల్ కాలేజీని కూడా ఈ మధ్యలోనే సిద్దిపేటకు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 300-400 కోట్ల రూపాయలతో నిర్మాణాలన్నీ కూడా చేపట్టా ఉన్నాం. ఆ మెడికల్ కాలేజ్ సిద్దిపేట రావడం ద్వారా ఈ ప్రాంతంలో విద్యతో పాటు మంచి వైద్యం కూడా పేద ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి కూడా ఈరోజు